ప్రపంచంలోని దేశంలోని ప్రజలు ఏడవకుంటే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఎస్, మీరు విన్నది నిజమే. ఇంతగా దేశం ఎక్కడుంది, ఆ దేశంలోని మరిన్ని కఠిన నిర్ణయాల గురించి వీడియోలో ఒకసారి క్లియర్గా చూద్దాం. ప్రపంచంలో అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునే దేశాలలో ఒకటి నార్త్ కొరియా. ఈ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ కిమ్ జాంగ్. అయితే ఇక్కడి గవర్నమెంట్ ఆ ప్రజలపైన కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కంప్లీట్గా శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో వచ్చేసి నెక్స్ట్ 3 తరాలు కూడా ఈ శిక్ష అమలు అవుతుంది. ఉన్న ప్రజలకు చాలా లిమిటెడ్ పరిమితిలో ఫ్రీడమ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడినా, వాళ్ళపైన ఎట్లాంటి అనుమానం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళని జైలుకు పంపిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దేశ నాయకులు చనిపోయినప్పుడు ఆ దేశ ప్రజలందరూ బహిరంగంగా ఏడవాలి. కొన్నిసార్లు ఏడవకపోయినా, కరెక్ట్ ఏడవకుండా వీళ్ళు గవర్నమెంట్కు వ్యతిరేకులని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారట. ఈ దేశంలో ఎన్నికలు జరుగుతాయి, ప్రతి ఒక్కరు ఓటేయాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిల్చున్న అభ్యర్థి ఒకడే. ఇక్కడ ఉన్న ప్రజలు బయట దేశం మ్యూజిక్ కానీ సినిమాలు కానీ కంప్లీట్గా చూడడం నిషేధం. ఇంకోటి ఏంటంటే ఆ దేశంలోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంత కఠిన నిర్ణయాలు ఉన్న దేశంలో మీరు జీవించగలరా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి క్రేజీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.